అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 13వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఈరోజు వీరికి జరగబోయే పరిణామాలు ఎటువంటివి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈరోజు వీరికి ఒక వ్యక్తి మీకు అయితే రహస్యం చెప్పబోతున్నాడు అనే విషయం అయితే మీరు తెలుసుకోవాలి. అయితే ఆ రహస్యం ఎటువంటిది, దానివల్ల మీకు ఎదురవబోయే పరిణామాలు ఎటువంటివి అయితే మొత్తం అయితే పూర్తిగా మన వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తప్పకుండా అయితే చివరి వరకు చూడండి. రాశి గల వారికి ప్రతికూలత అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు ఏమిటంటే గనక వీరు చాలా వరకు ఎంతో దైవశక్తి అయితే కలగనే వారని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో ధైర్యంతో మనోధైర్యంతో అయితే కూడిన మనుషులు అయితే చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశి అనేది రాశిలో 6వ చక్రం ఉత్తర 3, 2, 4 పాదాలు అయితే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి వారిగా పరిగణించబడతారు. ఈ యొక్క రాశి గలకి బుధుడు అయితే అధిపతి అని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. అలాగే వీరికి చాలా ఏ పనులైనా కూడా టైం టు టైం పర్ఫెక్ట్గా అయితే క్రమశిక్షణ ఎంతైనా కలిగి ఉంటారు. అనుబంధాలకు ఎంతైనా విలువనిచ్చేవారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారైతే వీరు ప్రతిరోజు కూడా భావోద్వేగాలతో కూడిన ఒక ఆసక్తికరమైన విషయాలను అయితే వీరు ప్రతి ఒక్కరితో చర్చించుకుంటూ ఉంటారు. వీరు ఊహించిన విధంగా ఒక వ్యక్తి అయితే వీరి జీవితంలోకి వచ్చి ఒక పెద్ద రహస్యాన్ని అయితే వీరు ముందు ఉంచబోతున్నారైతే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ రహస్యం మీ యొక్క గతానికి సంబంధించింది కావచ్చు, లేదా భవిష్యత్తుకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అవి కూడా ఉండవచ్చు. ఇంతకీ ఆ రహస్యంలో మీ యొక్క కొత్త ఆలోచనలు అయితే కొత్త మార్పులను అయితే పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత జీవితానికి ఈరోజు గమనిస్తే గనక మీరు కలిస్తే ఆ వ్యక్తులను అయితే ఎవరైతే ఉన్నారో ఒకరు మీ మనసును గందరగోళానికి అయితే గురి చేయవచ్చు. వారు చెప్పబోయే ఒక రహస్యం అయితే మొదట మిమ్మల్ని కలవరపరిచిన ఆశ్చర్యాన్ని పరుస్తున్నా కానీ ఆ తర్వాత మిమ్మల్ని ఆలోచనలో పడవేసే విధంగా అయితే ఉంటుంది. అది మీపై నమ్మకంతో చెప్పిన విషయం కావచ్చు. ఉదాహరణకి ఎవరైనా సరే మిమ్మల్ని గోప్యంగా అయితే అభిమానిస్తున్నారో, లేదా మీకు సంబంధించిన పాత విషయాలను బయటకు వచ్చే అవకాశం ఉందనుకోండి. ఇటువంటి రహస్యం అయితే మీకు చెప్పే అవకాశాలు అయితే మరిన్ని కనపడుతున్నాయని చెప్పవచ్చు. ఈ యొక్క విషయాన్ని మీరు సమతుల్యంగా అయితే స్వీకరిస్తే కనుక మీకు ఈరోజు కొన్ని దుష్ఫలితాలు లాభాలు కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఈ యొక్క రాశిగల వారికి స్నేహితులు అయితే వ్యక్తులు ఈరోజు మీతో హృదయపూర్వకంగా మాట్లాడి తీరుతారు. వారితో మీరు కొందరు అయితే మీ యొక్క సమయాన్ని కోరవచ్చు, లేదా మీరు చేయగలిగినంత సహాయం కూడా వారికి చేయవచ్చు. కానీ మీ యొక్క శక్తిని మాత్రం పూర్తిగా అయితే మార్చివేయకండి. ఇక ప్రేమలో ఉన్న వారికైతే మాత్రం ఈరోజు రహస్యాలు, నిజాలు, అనుభూతులు అన్నీ కూడాను ఎంతో చాకచక్యంగా అయితే ఉంటాయి. వీరు ప్రేమికుడు లేదా స్నేహితుడు అయితే గనక మీకు హృదయానికి అయితే హత్తుకునే విధంగా అయితే ఒక విషయం చెప్పవచ్చు. వారి యొక్క గతానికి సంబంధించింది కావచ్చు, లేదా అది మీరు వినేటప్పుడు విమర్శించకుండా అయితే అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నించండి. ఈ విధంగా అయితే మీ సంబంధానికి ఒక మరింత బలం కూడా నిలబెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక సంబంధం లేని వారైతే ఒక కొత్త వ్యక్తిని కలిసే కనుక ఆ అవకాశం అయితే ఆ వ్యక్తి మొదట మిమ్మల్ని చాలా రహస్యంగా, గోప్యంగా అయితే కనిపించవచ్చు. కానీ ఆ వ్యక్తి యొక్క మనసు అయితే నీతి నిజాయితీతో జాలి గుండెలతో నిండింది అని అయితే చెప్పుకోవచ్చు. క్రమంగా మీ యొక్క పరిచయం ఒక కొత్త ప్రారంభంగా అయితే మారబోతుంది. ఈరోజు మీ కార్యస్థలాల్లో అయితే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా బయటపడబోతున్నాయి. ఎవరైనా సరే మీ సహోద్యోగులు కావచ్చు, లేదా మీ పై అధికారులు కావచ్చు, ఒక గోప్యమైన విషయాన్ని అయితే మీకు చెప్పడానికైతే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఒక కొత్త ప్రాజెక్టు గురించి కావచ్చు, లేదా మీకు రాబోయే ప్రమోషన్ గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రహస్యం అయితే, ఆ గోప్యమైన విషయం అయితే మీరు వినబోతున్నారు. ఈ విషయాలు వినగానే ఇతరులు పంచుకోవడానికి మీలో నిశ్శబ్దంగా, ధైర్యంగా వ్యవహరిస్తే కనుక అదృష్టం మీ వైపు అడుగులు వేస్తూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా మీకు ఈరోజు చాలా సంతృప్తికరంగా అయితే గడవబోతుందని చెప్పుకోవచ్చు. పాత బకాయిలు అన్నీ తిరిగి రాబోతున్నాయి. చిన్న చిన్న లాభాలు కూడా మీకు
లభిస్తాయని చెప్పుకోవచ్చు. పెద్ద పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం అయితే కాదు, కానీ మీరు కొన్ని విషయాలనైతే గమనించాలి. ఇక ఆరోగ్య పరిస్థితి వస్తే గనక కొంత మానసిక ఒత్తిడికి కూడా గురవ్వచ్చు. ముఖ్యంగా రహస్య విషయాలనైతే మీరు తెలుసుకునేటప్పుడు లేదా ఒక అవగాహనకి వచ్చినప్పుడు కూడా అటువంటి సమయంలో అయితే మీకు ధ్యానం లేదా యోగా వంటివి లేదా మంచి వినసొంపైన సంగీతాన్ని కానీ మీ మనసును ప్రశాంతతగా అయితే గురి చేస్తుంది. జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడానికి ఒక తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు చెప్పబడే రహస్యం చిన్నది కావచ్చు, లేదా ఒక వ్యక్తి మనోభావన అయితే మీకు ఒక అవకాశాన్ని అయితే పాత లేదా ఒక ఘటన అయితే వెనుక దాగి ఉందని అయితే కూడా చెప్పుకోవచ్చు. ఆ విషయం చిన్నదా పెద్దదా అని అయితే మీరు ఆలోచించవద్దు, అది ఎంతో ముఖ్యమైనదని అయితే గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సంబంధించిన విషయాన్ని అయితే చాలా రోజులుగా గమనిస్తున్నారు వారు, కానీ చెప్పడానికి మాత్రం వారికి ధైర్యం సరిపోవడం లేదు. కానీ మీ జీవితంలో జరిగిన ఒక యథార్థ విషయం అయితే మాత్రం దాని గురించి అయితే మాత్రం తెలుసు అని కానీ, లేదా అది ఇప్పటి వరకు కూడా మీకు తెలియకూడదని కానీ అనుకున్నానని కానీ వారు అయితే మీతో వెల్లడించబోయే అయితే చెప్పవచ్చు. ఈ యొక్క రహస్యం యొక్క జీవిత దిశనైతే కాస్త మీకు మార్పులు చెందవచ్చు. మీరు దాన్ని మాత్రం తప్పకుండా మీకు శాంతంగా స్వీకరిస్తే మీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీ భావోద్వేగాలకు లోనయ్యే విధంగా వెంటనే స్పందిస్తే గందరగోళం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక చాలా మీరు ప్రశాంతంగా ఆలోచించి తీరాలి. ఈరోజు మంగళవారం కనుక మీరు విష్ణువు లేదా బుధుడి యొక్క పూజ చేయడం మీకు ఎంతైనా మంచిది. అలాగే పసుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా పచ్చి శనగలను దానం చేయడం కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఇవి మీకు మానసికంగా ఎంతో శాంతిని అయితే చేకూరుస్తుంది. మీకు రహస్యాల వల్ల మీకు కలిగినటువంటి బరువును కొంచెం తేలిక చేయగలుగుతాయి. ఈరోజు మీకు చెప్పబోయే రహస్యం ఒక పరీక్ష లాంటిదని అయితే మీరు గమనించుకోవాలి. అది మీ యొక్క నమ్మకం, మీ యొక్క సహనం, మీ యొక్క ఓర్పు, మీ యొక్క మనోనిబ్బరాన్ని అయితే పరీక్షిస్తుంది. ఈ రోజున మీరు చేసే ప్రతిస్పందన మీ భవిష్యత్తు మార్గాన్ని అయితే మిమ్మల్ని నిర్ణయిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ రహస్యం చెప్పినా కానీ వినండి, కానీ తొందరపడవద్దు, ఆలోచించండి. కానీ దానికోసం తక్షణ నిర్ణయం తీసుకోకపోవడం అయితే సత్యం ఎల్లప్పుడూ వెలుగులోకి వస్తుందని అయితే మీరు ప్రశాంతంగా స్వీకరిస్తున్నానని అయితే మీ మనసును నిబ్బరం చేసుకోవడం అయితే ఎంతైనా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు శుభగా మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగు వచ్చేసి పసుపు పచ్చ, అలాగే 5 శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తంగా అయితే చూసుకున్నట్లయితే కాస్త మంచిగానే మీకు రోజు అనుకూలంగానే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈరోజు మంగళవారం కనుక తప్పకుండా మీకు దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి దేవాలయ దర్శనానికి వెళ్ళి మీరు అలాగే ఇంట్లో అయినా సరే విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు కాస్త దోషాలన్నీ తొలగిపోయి మనోనిబ్బరం సుఖశాంతులైతే కలుగుతాయని చెప్పుకోవచ్చు. అలాగే మీ శత్రుపీడలు ఏమైనా భయభ్రాంతులు ఉన్నట్లయితే కనుక హనుమాన్ చాలీసా పఠించడం లేదా కనీసం వినడానికైనా మీరు ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క పనుల్లో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగిపోయి మీకంతా ఎంతో విజయంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మనం చెప్పుకున్న పరిహారాలన్నీ మీరు పాటించినట్లయితే గనక మీ యొక్క ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని అయితే చవి చూస్తారంటే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి, యొక్క రాశి వారికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేయాలి మొత్తం అయితే. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.